ಅವತಾರ್ ನರಸಿಂಹ ವಿ ಕ್ಯಾನ್ ಫೀಲ್ ದ ಡಿವೈನ್ ಅಂದರೆ ದೇವರ ಒಂದು ಭಕ್ತಿಯನ್ನು ಪೂರ್ವಕವಾಗಿ ಈ ಚಿತ್ರವನ್ನು ಚಿತ್ರೀಕರಿಸಿದ್ದಾರೆ. ಒನ್ ಆಫ್ ದಿ ಬೆಸ್ಟ್ ಮೂವಿ అని చెప్పొచ్చు. ಒನ್ಸ್ ಮೋರ್ ದೇ ಕ್ಯಾನ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ದಿ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಫಾರ್ ದಿ ಸೇಮ್ ಮೂವಿ. ದ BGM ఈజ్ ఆసమ్ అండ్ ఐ క్యాన్ రేట్ 9 ఆఫ్ 10. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే మూవీ. లాస్ట్ 45 minutes వీ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నాయి మూవీలో. మనం చెప్పేసి ఆ మూవీకి వచ్చే క్రేజ్ని మనం ఆపకూడదు. ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ఆన్ ది స్క్రీన్. థ్యాంక్ యూ అలాట్. రిషబ్ శెట్టి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ సార్. దే డిడ్ అదేమంటారు, ఆ పాత్రానికి ఒక న్యాయం చేశాడు, చాలా బాగా చేశాడు. హీరోయిన్ యాక్టింగ్ చాలా ట్విస్ట్ ఉన్నాయి. యూ క్యాన్ ఎంజాయ్ ఆన్ ది స్క్రీన్ సార్. After the part 1 of Kantara, expectedly we will have definitely we'll have some expectation, a lot of expectation, and that is reached. And 3 years time ela gachindi I don't know. We were completely involved and it was a mind blowing movie. Yeah, it's mind blowing, excellent, and em cheppochu. There is no other than Rishabh Shetty. No other person. Usually we see Vikram Garu, we have seen I movie, like Apotenka, very movies. We have seen he is more than Vikram. He is an excellent actor. Heroine, yes, obviously tanu I have not seen her. This is the first movie anukunta nenu chusindi, but she is excellent. What you call maturity unindi acting lo, very matured she is. Excellent. మ్యూజిక్ అయితే అస్సలు చెప్పలేను. అజనీష్ లోక్నాథ్ ఈజ్ అ వెరీ లెవెల్, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ హీ ఈజ్. హైలైట్స్ అరే VFX, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ క్రేజీ. రిషబ్ శెట్టి వెరీ గుడ్, క్రేజీ యాక్టింగ్. రుక్మిణి వసంత్ మ్యామ్ టాప్ నాచ్, వెరీ గుడ్, టూ గుడ్. డైరెక్షన్ వెరీ గుడ్, 100 out of 10, చాలా బాగుంది. క్రేజీ. రుక్మిణి వసంత్ మ్యామ్ క్రేజీ. We went for the movie for her only. Crazy stuff bro. Rukmini Vasant, God level. Highlights Rukmini Vasant, cinematography, music, top notch. Rishabh Shetty, thank you. Chapter 2 prequel. Crazy movie. రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేస్తుంటాను. ఆమె ఇండియన్ సినిమా లవర్ని. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో మనకి ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే మీరు రాకండి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు ఫస్ట్ హాఫ్లో మాయమవుతారో ఆ మాయమయ్యే ప్లేస్ గురించే సినిమా ఎక్స్ప్లోర్ చేసిర్రు అన్నట్టు కంప్లీట్గా. సో ఆ ప్లేస్ని దాని వెనుక ఉండే కథని ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. కానీ ఇందులో మనకు బాగా అంటే రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేసి దాన్ని ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకునే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎక్కడ అంటే కొన్ని స్టోరీ దగ్గర లాజిక్గా లెంత్ ఎక్కువ అనిపిస్తుంది, అంటే ల్యాగ్ అనిపించింది అక్కడక్కడ ఫైట్స్లో కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కానీ ఎక్సలెంట్గా చేసిండు. ఓవరాల్గా సినిమా పైసా వసూలు సినిమా అనుకోవచ్చు. ఫ్లాప్ అని చెప్పలేం కానీ ఓకే, పర్లేదు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మంచి వినోదాన్ని కష్టపడి ఇంత పెద్ద యూనిట్ ఇన్ని రోజులు కష్టపడ్డారు, దానికి ప్రతిఫలం అయితే కంపల్సరీ ఉంటుంది. సినిమా అయితే లాస్ ఏం లేదు, చూడొచ్చు. వన్ టైం విత్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. రేటింగ్ 5కి మనము ఈజీగా 4 ఇవ్వచ్చండి. ఓకేనా, చూడండి, మంచిగా ఉంది సినిమా, ఎవరు మిస్ కాకండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి సినిమాకి. ఫ్లాప్ టీవీలలో ఐబొమ్మ అట్లాంటివి వెళ్ళకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఎక్సలెంట్గా మీరు మంచి ఫీల్ ఉంది సినిమాలో. ఎక్సలెంట్. సినిమాలో హైలైట్స్ ఏంటంటే ప్రతి చాలా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ చాలా బాగుంది. పార్ట్ 1 బాగుంది, దానికంటే చాలా బాగుంది పార్ట్ 2. అదే తుళు వాళ్ళది ఇది ఎక్కువ ఉంది, మన భాష దానిలోనే ఉంది. నేనైతే ఇప్పుడు కన్నడది చూసినాను, తెలుగులో ఇంకా నెక్స్ట్ టైం చూస్తాను, దానిలో ఏం లేదు. 1 and 2 both are సేమ్, నో ప్రాబ్లం. యూ క్యాన్ మంచిగానే చేసినారు, దానిలో ఏం లేదు. ఆ హీరో రుక్మిణి వసంత మేడం బాగానే చేసింది, మంచిగానే చేసినారు. మ్యూజిక్ అయితే అదే ఉంది, బాగానే ఉంది. అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగానే వచ్చింది, దానిలో ఏం లేదు. సేమ్గా వచ్చింది, దానిలో సింక్రనైజ్ మంచిగా అయింది, దానిలో ఏం లేదు. ఓకే, 2 కూడా నచ్చింది, దానిలో ఏం లేదు, తేడా లేదు దానిలో కూడా. ఎందుకంటే దీని స్టోరీ కంటిన్యూటీ ఉంది కదా, సో సింక్రనైజ్ అయింది, ఏంలో దానిలో ఏం లేదు, మంచిగానే వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.